ఒకసారి వీడియో చూడండి. ఒక తమ్ముడు ఏందన్నా ఇది అబద్ధ బోధకుని ఖండిస్తూ అబద్ధ బోధకుడికి హ్యాండ్ షేక్ ఇవ్వడానికి ముందుకు సుధాకర్ అలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ బోయింగ్ డౌన్ ఏంటి అంటూ ఒక తమ్ముడు చాలా బాధపడుతూ ఈ వీడియో క్లిప్ నాకు పెట్టాడు. చూడండి, ఒకవేళ నేనే ఆ విధంగా చేస్తుంటే, నేను చిట్టి సతీష్ని చాలా సంవత్సరాలు ఖండించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నేనే ఆ విధంగా చేస్తుంటే వాట్ వుడ్ పీపుల్ థింక్ అబౌట్ మీ అండ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు వాట్ ఐ ప్రీచ్ త్రూ ఓవర్ ద ఇయర్స్. అంటే ఈ చాలా సంవత్సరాలు అతను ఖండిస్తూ వస్తున్నాను కదా, దాని గురించి ఏమనుకుంటారు? రియల్లీ టేక్ స్టాండ్ ఫర్ స్క్రిప్చర్స్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అవుతుంది. మొండితోక సుధాకర్ గారు కూడా అనేకసార్లు చిట్టి సతీష్ యొక్క ఈ డిజిటల్ వ్యాపారాన్ని ఖండించారు. ఆయన చేసిన తప్పుడు బోధనలు అనేకసార్లు ఖండించాడు. కానీ ఈ విధంగా అతనికి హ్యాండ్ షేక్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఆ విధంగా బోయింగ్ డౌన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ దట్ యూ డోంట్ టేక్ స్టాండ్ ఫర్ స్క్రిప్చర్స్. ఆర్టీఎఫ్ వాళ్ళతో ఇదే సమస్య ఉంది. దే డోంట్ టేక్ స్టాండ్ కలెక్టివ్లీ అండ్ దే డోంట్ టేక్ స్టాండ్ ఇండివిజువల్లీ, విచ్ ఇస్ రియల్లీ సాడ్. ఆర్టీఎఫ్ వాళ్ళ అంటే చాలామందికి ఒక మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇవి ఇలా చేస్తున్నప్పుడు అది నిజంగా ఇట్ స్పాయిల్స్ యువర్ రెప్యుటేషన్ అండ్ ఇట్ షోస్ టు ద పీపుల్ దట్ యు ఆర్ నాట్ హానరింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ యు ఆర్ నాట్ హానరింగ్ వాట్ యు ప్రీచ్, విచ్ ఇస్ రియల్లీ సాడ్. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు సతీష్ కుమార్కి ఆర్టీఎఫ్ వాళ్ళు పెద్ద ఏం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే దే డోంట్ స్టాండ్ ఫర్ వాట్ దే ప్రీచ్. సపోజ్ ఈ చిట్టి సతీష్ ఉమెన్ పాస్టరింగ్ తప్పని నమ్ముతాడు, అదే బోధిస్తారు. కానీ ఉమెన్ పాస్టర్ అయిన ఈ జయచరణ్ని పిలిపించుకొని మరి ఆయన ఆమెని పొగడాలని, ఆమెని యు హ్యావ్ ఆల్ సీన్ ఏ విధంగా ఆమె సల్మాన్ ఖాన్ గొప్ప అంటూ చిట్టి సతీష్ని పొగిడిందో. చిట్టి సతీష్ పశ్చాత్తాపేట జరుగుతున్న అల్లర్లు వీటన్నిటిని ఖండిస్తాడు. కానీ మళ్ళీ అవి చేసే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు వచ్చి ఇతన్ని పొగుడుతుంటారు. సో జస్ట్ లైక్ సతీష్ కుమార్ అండి, వీళ్ళు కూడా దే డోంట్ టేక్ స్టాండ్ ఫర్ స్క్రిప్చర్స్, విచ్ ఇస్ రియల్లీ సాడ్. I do have respect for a couple of people in RTF, and they are theologically sound in most aspects. వాళ్ళు theologically చాలా sound. కానీ when it comes to condemning their friends for scriptures sake, they make no sound. సో ఎక్కడ మీరు వాక్యాన్ని హానర్ చేస్తున్నారు? వాక్యాన్ని ఎక్కడ మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడ గౌరవిస్తున్నారు? ఇప్పుడు ఆ సర్వీస్లో ఇప్పుడు చిట్టి సతీష్ని దగ్గరికి వచ్చినా కానీ ఐఎమ్ సారీ బ్రదర్ అంటే యూ వుడ్ హ్యావ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ యూ. నీకు నువ్వే వెళ్ళి అతన్ని కలవడానికి అట్లా బోయింగ్ డౌన్ చేయడం ఇవన్నీ ఇట్ టీచర్స్ దట్ యూ డోంట్ స్టాండ్ ఫర్ వాట్ యూ ప్రీచ్. యు నో ఈజ్ ఎ ఫాల్స్ ప్రీచర్, యు నో హౌ ఈజ్ డిసీవింగ్ పీపుల్. కానీ అది చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ట్రాన్స్జెండర్ ఇష్యూస్ గురించి వీళ్ళని ఎప్పటి నుంచి అడుగుతానండి, ట్రాన్స్జెండర్ ఇష్యూ గురించి ఎప్పటి చెప్తున్నాను, బట్ దే నెవర్ కమ్ పబ్లిక్ అండ్ దే డోంట్ కండెమ్. ఎడ్వర్డ్ విలియమ్సన్ని ఎన్నిసార్లు అడగలేదండి వాళ్ళు, అది తప్పు, ఎడ్వర్డ్ విలియమ్సన్ తప్పు అనేసి ఎప్పుడు చెప్పరండి. వెన్ ఇట్ కమ్స్ టు కండెమింగ్ దేర్ ఫ్రెండ్స్, దో దే నో దే ఆర్ డూయింగ్ రాంగ్ అండ్ దే గివ్ మోర్ రెస్పెక్ట్ టు దేర్ ఫ్రెండ్స్ దెన్ టు స్క్రిప్చర్స్. ఐ రియల్లీ ఫీల్ సాడ్ అండి. ఇమాజిన్, నేనే ఆ విధంగా చేస్తుంటే నేను ఇన్ని సంవత్సరాలు చిట్టి సతీష్ని ఖండించిందని ఏమవుతుందండి? నేను ఎక్కడ స్క్రిప్చర్ కోసం స్టాండ్ తీసుకున్నట్టండి? ఎక్కడ తీసుకున్నట్టు? ఆర్టీఎఫ్ని యూ హ్యావ్ టు క్వశ్చన్. మనం క్వశ్చన్ చేయకపోతే ఈ విధంగా వెళ్తూ పీపుల్ గెట్ మిస్లెడ్. ఇప్పుడు ఈయూలో చాలామంది సుధాకర్ అని అంటే రెస్పెక్ట్. మీరు ఈ విధంగా సతీష్ కుమార్ని ఆ విధంగా కలవడానికి అట్లా ప్రయత్నం చేస్తూ అది చూసినప్పుడు దే గెట్ మిస్లెడ్. దే గెట్ వాళ్ళను మిస్లీడ్ చేసిన అవుతుంది. వాళ్ళు దే థింక్ ఇట్ వుడ్ బి ఓకే టు ఫాలో సతీష్ కుమార్. ప్లీజ్ టేక్ ఏ స్టాండ్ ఫర్ స్క్రిప్చర్స్. వాక్యం కోసం స్టాండ్ తీసుకోండి. అండ్ వాట్ యూ బిలీవ్ ప్రొక్లెయిమ్ ఇట్ బోల్డ్లీ. ఫాల్స్ స్పీచెస్ ఉన్నారో దెన్ డోంట్ అసోసియేట్ విత్ దెమ్. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. ట్రాన్స్జెండర్స్ గురించి కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాను బట్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ బికాస్ ఎడ్వర్డ్ విలియం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. We all have to give account of what we do on the day of judgment, so we cannot escape from the Lord. So I hope you people have the fear of the Lord. దేవునికి భయపడి మీరు వాక్యం కోసం నిల్చోవాలని
If it means to condemning your own brothers, you must take a stand. Scriptural, మన స్క్రిప్చర్ వేలోనే మనం కండెమ్ చేయబడుతున్నాం. సో అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అని యువర్ బ్రదర్ సుధాకర్ గారు. ఐ విష్ దట్ యూ వుడ్ ఆల్ టేక్ ఏ స్టాండ్ ఆన్ ఇట్ and speak about it.